IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. ఛత్తీస్గఢ్ కోర్బా నుంచి విశాఖకు చేరుకున్న ఎక్స్ప్రెస్ బోగీల్లో ఫైర్ అంటుకుంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై జరిగిన ఈ ఘటనలో 3 AC బోగీలు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టమేమీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలొచ్చేశాయి. ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు మరి కాసేపట్లో తిరుమల బయలుదేరాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ 3 AC పెట్టెలే కావడంతో లోపల ప్యాసింజర్లేమైనా ఉన్నారేమోనని అధికారులు టెన్షన్ పడ్డారు. కానీ ఆ 3 కంపార్ట్మెంట్లలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకోగానే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా, తొక్కిసలాట జరగకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అందరినీ సురక్షితంగా బయటకు పంపారు. రైల్వే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. B7 బోగీలోని టాయిలెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ బోగీ పూర్తిగా కాలిపోయింది. పక్కనే ఉన్న B6 కంపార్ట్మెంట్, M1 పెట్టె కొద్దిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూటేనా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కేసు రిజిస్టర్ చేశారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై క్లారిటీ వస్తుందని వైజాగ్ సిపి శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి. మా క్లూస్ టీం కూడా వస్తున్నారండి. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్ గా క్లియర్ గా క్లారిటీతో సహా చెప్పగలం. కాలిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి వాటిని మరో ప్రదేశానికి తరలించి ట్రాక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రూట్లో కొన్ని రైళ్లు కాస్త ఆలస్యంగా నడిచాయి. ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. DRMతో మాట్లాడి అధికారులను కోఆర్డినేట్ చేశారు.